హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఐవీఎఫ్ సెంటర్ ఈరోజు విజయనగరం బ్రాంచ్ ఏదైతే ఉందో ఓపెన్ చేయడం జరిగింది. ఏదైతే వైజాగ్ ఐవీఎఫ్ సెంటర్ వారి యాజమాన్యం ఉన్నారో మరింత సక్సెస్ అవ్వాలని, ఆల్రెడీ వైజాగ్లో మంచి సక్సెస్గా ముందుకెళ్తున్నారు. విజయనగరం బ్రాంచ్లో కూడా మంచి సక్సెస్గా ముందుకు వెళ్ళాలని యాజమాన్యానికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. పేరు డాక్టర్ శిరీష రాణి. నేను డైరెక్టర్ వైజాగ్ ఐవీఎఫ్ సెంటర్. వైజాగ్ ఐవీఎఫ్ సెంటర్ అన్నది వైజాగ్లో 6 years బ్యాక్ స్టార్ట్ చేశాము అండ్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము. దాని తర్వాత విజయనగరం, గాజువాక బ్రాంచెస్ స్టార్ట్ చేయడం జరిగింది. విజయనగరంలో 3 years ముందే ఈ బేసిక్ సర్వీసెస్తో ఐయుఐ డిఐ సర్వీసెస్తో ముందు విజయనగరంలో స్టార్ట్ చేశాము. బట్ ఇక్కడ ఐవీఎఫ్ అన్నది లేకపోవటం వల్ల వైజాగ్ వరకు రావడానికి పేషెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి ఆలోచించి విజయనగరంలో కూడా ఐవీఎఫ్ స్టార్ట్ చేద్దామని ఆల్ అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్తో ఈరోజు విజయనగరంలో ఈ ఐవీఎఫ్ ల్యాబ్ స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని మన డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి గారి చేతుల మీదుగా ఈరోజు స్టార్ట్ చేశాము. ఆమెకి మా ధన్యవాదాలు. సో ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ అంటే కంప్యూటరైజ్డ్ అనాలిసిస్, అంటే మనకు మెయిల్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని డయాగ్నోస్ చేయడానికి సెమెన్ అనాలిసిస్లో చాలా అడ్వాన్స్డ్ కంప్యూటరైజ్డ్ అనాలిసిస్ స్టార్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఐయుఐ డిఐ, ఐవీఎఫ్ ఎక్సీ, టీజా ఎక్సీ, ఓసైట్ డొనేషన్, ఎంబ్రియో డొనేషన్, ఇంకా ఇలాంటి చాలా ఆధునిక పద్ధతులతో ఇక్కడ మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో సంతానలేమి ఇప్పుడున్న సొసైటీలో ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే లేట్గా మ్యారేజ్ చేసుకోవడం, కెరీర్ వల్ల, ఉద్యోగ రీత్యా సంతానాన్ని పోస్ట్పోన్ చేసుకోవడం వల్ల, ఈ లైఫ్ స్టైల్, ఓవర్ వెయిట్, ఈ హ్యాబిట్స్, వీటిలన్నిటి వల్ల సంతానలేమి సమస్య ఎక్కువ వస్తూ ఉంది. సో అది మనం విజయనగరంలో దీన్ని మొట్టమొదటి ఐవీఎఫ్ సెంటర్. సో సంతానలేమితో ఇబ్బంది పడుతున్న పేషెంట్స్, కపుల్స్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. మ్యారేజ్ అయిన తర్వాత 1 yearతో ప్రెగ్నెన్సీ రాకపోతే గైనకాలజిస్ట్ని సంప్రదించాల్సి ఉంటుంది. గైనకాలజిస్ట్ సలహా మేరకు
ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మోర్ దెన్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ అట్లా సంతానం లేని వాళ్ళకి మనం ఈ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్తో మనం సంతానాన్ని కలిగించవచ్చు. విజయనగరం జిల్లా ప్రజలు ఈ సర్వీసెస్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరు. పెళ్ళై 19 సంవత్సరాలు అవుతుంది, సంతానం కలగలేదు. అలాగని మాకు సన్యాసం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆవిడ మాకు స్లిప్ ఇచ్చారు, శిరీష మేడం గారిని కలవమని. లాస్ట్ ఛాన్స్గా చూడండి అన్నారు. అందుకనేసి వచ్చాం మేడం దగ్గరికి. చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు మేడం గారు. మాకు చాలా సంతోషం అయింది. మాకు 2 కవల పిల్లలండి, పాప బాబు. ఐవీఎఫ్ చేయించుకున్నాను. పాప లేదండి, బాబు. చాలా సంతోషంగా ఉంది. ఈ బేబీ మా బాబు కానీ చాలా సంతోషంగా ఉందండి. పసుపులత మేడం గారు సపోర్ట్ ఎక్కువగా ఉందండి మాకు. అలాగే సన్యాసమ్మ గారు కూడా చాలా మాకు సాయం చేశారు. 2 నెలలు హాస్పిటల్లోనే ఉండిపోయామండి. కానీ శిరీష మేడం గారు కూడా చాలా మాకు సాయం చేశారండి. వైజాగ్ కూడా లోటస్ హాస్పిటల్ కూడా నన్ను తీసుకెళ్ళడం జరిగింది. స్కానింగ్ అది పెద్ద స్కానింగ్ గట్టా కావాలని. ఒక బేబీ వెయిట్ పెరగలేదండి నాకు, ఉమ్మలీలు పెరిగిపోవడం వల్ల. దానివల్ల నాకు బాగా సాయం చేశారు, చాలా బాగా చూసుకున్నారండి. థ్యాంక్స్ శిరీష మేడం, పసుపులత మేడం గారికి, శిరీష మేడం గారికి, సన్యాసం మేడం గారికి, అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. నాకు ఈ బేబీని ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్స్. లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చాం హాస్పిటల్కి. ఇక్కడ మేడం గారిని కన్సల్ట్ చేసిన తర్వాత మేడం ఇచ్చే మెడిసిన్ బట్టి మాకు తనకి ప్రెగ్నెన్సీ కలిగింది. అక్కడి నుంచి మేడం దగ్గరికే ట్రీట్మెంట్ చేయించుకొని చాలా హ్యాపీగా బాబు డెలివరీ బాబు పుట్టాడు. చాలా హ్యాపీగా ఉన్నాం మేము. మేడం మా ఊరు వస్తున్నారంటే మాకెంతో చాలా సంతోషంగా ఉంది. అలాంటిది ఈరోజు ఫుల్ ఫ్లెజ్డ్గా తను మైక్రో ఎంబ్రియాలజీ ల్యాబ్ అండ్ సెమిన్ అనాలిసిస్, హోమ్ రిట్రీవల్, అలాంటి ఫెసిలిటీస్ అన్నీ ప్రజలకు చాలా చేరువలో తీసుకొచ్చి వాళ్ళందరినీ వైజాగ్ పెద్ద సిటీస్కి వెళ్ళి వెక్స్ అయిపోకుండా, డబ్బులు ఖర్చు పెట్టకుండా మా నగరంలోనే ఈ ఫెసిలిటీస్ అన్నీ కల్పించినందుకు మేడంకి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నానండి. సో ఇటువంటి ప్రగతి పథంలో మేడం ఇంకా ముందు ఎన్నో వెంచర్స్ చేస్తూ ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విజయనగరంలో బ్రాంచ్ పెట్టినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు అంత లో కాస్ట్లోని, అంటే వాళ్ళకి క్లోజ్గా లైక్ పల్లెటూరు పీపుల్కి కూడా మీరు ఈజీ అప్రోచబిలిటీ ఉన్నట్టు అలా ఉంటారు. కాబట్టి డెఫినెట్గా సక్సెస్ చేస్తాం మేము. సక్సెస్ మాది, మా లెక్క అసలు విజయనగరం మీరు పెట్టినందుకు. ఎందుకంటే చాలామంది పీపుల్ వెళ్దాం అనుకుంటుంటారు వైజాగ్, లేకపోతే పిల్లలు లేక చాలామంది అట్లీస్ట్ వాళ్ళు వైజాగ్ అంతకుముందు మేము స్టార్టింగ్ ప్రాక్టీస్ పెట్టినప్పుడు వైజాగ్ వెళ్ళాలి అని అంటే వైజాగ్ వెళ్ళే బదులు మా ఇంటికి తీసుకెళ్ళిపోతాం, పేషెంట్ చనిపోతా అన్న రోజుల నుంచి కొంతమంది సీరియస్ అయితే వైజాగ్ వెళ్తున్నారు. కానీ పిల్లల గురించి వైజాగ్ వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి తిరగడం, మొత్తం ల్యాబ్స్ అన్నీ వెతుక్కోవడం, లేకపోతే ఫార్మసీలో ఏమీ తెలియకుండా ఎవరి చేతిలో మోసపోతామేమో అని కొంతమంది అసలు వెళ్ళడం మానేస్తున్నారు. మీరు ఐవీఎఫ్ ముందు అది స్టార్ట్ చేసిన తర్వాత మీకు తెలుసు చాలా కేసులు మీరు సక్సెస్ చేశారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మీరు సక్సెస్ చేసిన వాళ్ళు వచ్చే బేబీస్ చూపిస్తూ ఉంటారు హ్యాపీగా. నాకు